నమస్తే అండి, వెల్కమ్ టు సన్లైట్ ప్రాపర్టీస్. నా పేరు విజయ్. నేను ఈరోజు ఎల్బీ నగర్ కనెక్టివిటీ తుర్కేంజాల్లో రెడీ టు మూవ్ ఇన్ 2 BHK ఫ్లాట్ అండ్ 3 BHK ఫ్లాట్స్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్, లొకేషన్ డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటివరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కంప్లీట్గా ప్రమోషనల్ వీడియో. ఇదే విధంగా మీ ప్రాపర్టీస్ని ప్రమోట్ చేయించాలనుకుంటే మా ఛానల్ నెంబర్ సంప్రదించండి. మేము అతి తక్కువ బడ్జెట్లో ప్రమోట్ చేస్తాము. అండ్ ఎవరికైనా ఫుల్ లెంత్ వీడియో చూడడానికి టైం లేని వాళ్ళ గురించి ఛానల్ డిస్క్రిప్షన్లో, వీడియో డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్ లింక్ ఇవ్వడం జరిగింది. ఇన్స్టాగ్రామ్లో చూసినట్లయితే ఈ ఫ్లాట్స్ యొక్క డీటెయిల్స్ వితిన్ 1 minute క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వచ్చేసి మనము ఈ ప్రాజెక్ట్ యొక్క లొకేషన్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మీరు చూస్తున్నటువంటి పెద్ద రోడ్ ఏదైతే ఉందో ఇది వచ్చేసి సాగర్ హైవే అండి. సో సాగర్ హైవే నుంచి ఎగ్జాక్ట్గా మనకి 100 meter డిస్టెన్స్లో ఉంటుంది అండ్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనము అపార్ట్మెంట్ దగ్గరికి రావడం జరిగింది. ఈ అపార్ట్మెంట్ యొక్క ఎలివేషన్ కవర్ చేస్తున్నామండి. అండ్ ఇక్కడ ఏదైతే పార్కింగ్ ఏరియాకి సంబంధించిన వర్క్ పెండింగ్ ఉందో ఈ వర్క్ అంతా మనకి వితిన్ 15 days to 20 days కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చాలా స్పీడ్గా వర్క్ చేస్తున్నారండి. పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాము. GHMC అప్రూవల్ తీసుకొని అపార్ట్మెంట్ అన్నది కన్స్ట్రక్ట్ చేశారు. 475 square yard కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ అపార్ట్మెంట్కి ఇండివిజువల్గా బోర్ వేయించారు. సఫిషియెంట్గా ఫుల్గా వాటర్ రావడం జరిగింది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉంది అండ్ వాటర్ కనెక్షన్ రావడం జరిగింది. వచ్చేసి నేను పార్కింగ్ ఏరియా కవర్ చేస్తున్నాను. అండ్ పార్కింగ్ ఏరియాలో ఉన్నటువంటి వర్క్ అనేది వితిన్ 15 days to 20 days కంప్లీట్ చేసిస్తామని చెప్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఎమ్యూనిటీస్ మాట్లాడుకున్నట్లయితే లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ సీసీ కెమెరా ప్రొవైడ్ చేస్తున్నారు, కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు, పవర్ బ్యాకప్ ప్రొవైడ్ చేస్తున్నారు, వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. మోడల్ ఫ్లాట్ కింద 3 BHK ఫ్లాట్ అన్నది కవర్ చేద్దాము. ఫస్ట్ ఫ్లోర్ లో అవైలబుల్ ఉంది అండ్ 1380 SFT లో ఉందండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎవరైనా ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి దగ్గర ఉండాలి అండ్ హైవే రోడ్ కి దగ్గర ఉండాలి, ఇటువైపు చూసుకుంటే TCS ఆదిబట్లకు దగ్గర ఉండాలి అండ్ రీజనబుల్ బడ్జెట్ లో రావాలని చూస్తున్నారు, ఒక్కసారి ఈ అపార్ట్మెంట్ అనేది విజిట్ చేయండి. ఎక్సలెంట్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అండ్ స్పేసెస్ గా ఉన్నటువంటి ఫ్లాట్స్ రావడం జరుగుతుందండి. ఇప్పుడు వచ్చేసి మనము మోడల్ ఫ్లాట్ కవర్ చేసి టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోడల్ ఫ్లాట్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నామండి. బ్రాండెడ్ లిఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఇటువైపు చూసుకున్నట్లయితే మనకి స్టేర్ కేస్ రావడం జరుగుతుంది అండ్ ఆపోజిట్ లో వచ్చేసి మనకి ఇక్కడ ప్యానల్ బోర్డ్ రావడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా అంతా మరొకసారి క్లియర్ గా కవర్ చేస్తున్నాము. 475 square yard కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళేసి ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న 3 BHK ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తాం. బిల్డింగ్ ఒక ఎలివేషన్, పార్కింగ్ ఏరియాలో ఉన్న ఎమ్యూనిటీస్ కవర్ చేసుకొని ఫస్ట్ ఫ్లోర్ కి రావడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్నటువంటి స్టెప్స్ కవర్ చేస్తున్నాము, కారిడార్ ఏరియా కవర్ చేస్తున్నాము, లిఫ్ట్ ఏరియా కవర్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చేసి నేను నార్త్ ఫేసింగ్ లో ఉన్న 3 BHK ఫ్లాట్ అన్నది మోడల్ ఫ్లాట్ కింద కవర్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి స్పేసియస్ గా ఉన్నటువంటి హాల్ ప్రొవైడ్ చేశారు అండ్ పైన ఉన్నటువంటి సీలింగ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఓపెన్ కిచెన్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓపెన్ కిచెన్ క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ స్పేసెస్ గా ఉన్నటువంటి ప్లాట్ఫామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఏదైతే బ్యాలెన్స్ వర్క్ ఉందో ఈ వర్క్ అంతా మనకి వితిన్ 15 days to 20 days కంప్లీట్ అవుతుందని చెప్తున్నారు. సో ఇప్పుడు ప్రమోషన్ చేయడానికి రీజన్ ఏంటంటే చాలా రీజనబుల్ బడ్జెట్లో ఇక్కడ ఫ్లాట్స్ అనేది సేల్ చేస్తున్నారండి. ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 5 to 6 ఫ్లాట్స్ అనేది సేల్ అయిపోయాయి అండ్ ప్రజెంట్ వచ్చేసి మనకి 5 ఫ్లాట్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఉన్నటువంటి యూటిలిటీ ఏరియా కవర్ చేస్తున్నాను. యూటిలిటీ ఏరియా చూసుకుంటే స్పేసెస్ గా రావడం జరిగింది అండ్ యాంటిస్కిట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేశారు అండ్ యూటిలిటీ ఏరియాలో వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు. ఇప్పుడు వచ్చేసి నేను బెడ్రూమ్స్ కవర్ చేస్తాను. బెడ్రూమ్స్ కవర్ చేసుకొని టెర్రస్ పైనకి వెళ్ళేసి ఇక్కడ ఉన్నటువంటి లొకేషన్ అంతా చూపిస్తూ ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెడ్రూమ్స్ కంటే బిఫోర్ ఇక్కడ ఉన్నటువంటి పూజా రూమ్ కవర్ చేస్తున్నాము. పూజా రూమ్ అన్నది మనకు ఒక రూమ్ లాగా ఇస్తున్నారు. గెస్ట్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నానండి. గెస్ట్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్ గా రావడం జరిగింది అండ్ వెంటిలేషన్ రావడానికి విండో ప్రొవైడ్ చేశారు అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే షెల్ఫ్లు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి నేను మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి హాల్ ఏరియా అంతా మరొకసారి కవర్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకి డైనింగ్ ఏరియా రావడం జరుగుతుందండి. సో డైనింగ్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి కామన్ వాష్రూమ్ ఇస్తున్నారు. కామన్ వాష్రూమ్ చూసుకున్నట్లయితే మనకి స్పేసెస్ గా రావడం జరుగుతుంది అండ్ వాల్ కి టైల్స్ ఇచ్చేసారు, యాంటిస్కిట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేస్తున్నారు. మాస్టర్ బెడ్రూమ్ కవర్ చేస్తున్నాను. మాస్టర్ బెడ్రూమ్ చూసుకుంటే మనకి స్పేసెస్ గా రావడం జరిగింది అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి షెల్ఫ్లన్నీ క్లియర్ గా కవర్ చేస్తున్నాము అండ్ విండోస్ కవర్ చేస్తున్నాము. అండ్ మాస్టర్ బెడ్రూమ్ లో చూసుకున్నట్లయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ రావడం జరిగిందండి. అటాచ్డ్ వాష్రూమ్ లో వాల్ కి టైల్స్ స్టిక్ చేశారు అండ్ యాంటిస్కిట్ టైల్స్ తోటి ఫ్లోరింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి నేను చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేస్తాను.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ కవర్ చేయడం జరుగుతుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో ఉన్నటువంటి అటాచ్డ్ వాష్రూమ్ కవర్ చేస్తున్నాము. వాష్రూమ్ స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి ఏరియా చూసుకుంటే మనకి స్పేసెస్ గా రావడం జరిగింది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి షెల్ఫ్లు కవర్ చేస్తున్నాము. ఏదైతే విండో ఉందో విండో అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. అండ్ విండో నుంచి ఇక్కడ ఉన్నటువంటి వెహికల్ మూవ్మెంట్ అంతా క్లియర్ గా కవర్ చేయడం జరుగుతుందండి. సాగర్ హైవేలో ఉన్నటువంటి వెహికల్స్ యొక్క మూవ్మెంట్ సాగర్ హైవేకి ఇది ఎగ్జాక్ట్ గా 100 మీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. 3 BHK ప్లాట్ మోడల్ ప్లాట్ కింద కవర్ చేయడం జరిగింది. టెర్రస్ పైనకి వెళ్ళేసి లొకేషన్ అంతా క్లియర్ గా చూపిస్తూ ప్రైస్ గురించి ఎక్స్ప్లెయిన్ టెర్రస్ పైకి రావడం జరిగింది. టెర్రస్ పైకి వచ్చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంజాల్ ఏరియా అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నాము. చుట్టూ చూసుకున్నట్లయితే ఫుల్ గా కన్స్ట్రక్షన్స్ అయ్యాయి. అండ్ ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ నుంచి ఎగ్జాక్ట్ గా 5.5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకి ఏదైతే ఔటర్ రింగ్ రోడ్ ఉందో ఔటర్ రింగ్ రోడ్ 2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ TCS ఆదిబట్ల 5 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఉన్నటువంటి సాగర్ హైవే రోడ్ అంతా క్లియర్ గా కవర్ చేస్తున్నామండి. సాగర్ హైవేలో ఉన్నటువంటి వెహికల్స్ మూవ్మెంట్ అంతా క్లియర్ గా చూడవచ్చు. రేటు గురించి మాట్లాడుకున్నట్లయితే ఫర్ సేఫ్టీ 4500 కోట్ చేస్తున్నారు. అండ్ 3 lakhs రూపీస్ ఎమ్యూనిటీస్ కోట్ చేస్తున్నారండి. ఈ ప్రైస్ అనేది ఫిక్స్డ్ ప్రైస్ కాదు, నెగోషియబుల్ అవుతుంది. అండ్ స్క్రీన్ పైన డైరెక్ట్ గా ఓనర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓనర్ దగ్గర మాట్లాడి ఈ అపార్ట్మెంట్ అనేది విజిట్ చేసి ఇక్కడ ఫ్లాట్స్ అనేది బుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.